ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. అన్ని అందుతున్నాయి అన్నీ ఉంచాను, అన్ని సక్రంగానే ఉంచాను, ఏ ఇబ్బంది లేదు. అమరావతి పూర్తి చేస్తారనుకోవచ్చా? ఇది అంటే టైం పట్టింది. వైసీపీ చేయలేదు, పూర్తి చేయలేడు, ఏమి లేదని అంటున్నారు. వాళ్ళు అంతే అంటారు. ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నాడు, ఇంకోటి చేయడు. అయ్యా కూడా పోటీలు పడి తీసుకొస్తున్నారు ఇతర దేశాల నుంచి. దానికి ఎదురు లేదు కోట ప్రభుత్వం. చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడు. కాకపోతే రైతులు ఏంటంటే ముంగలాడ ఆ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసి ఇవ్వకడగరా, మేము తీసుకుంటాము అని అంటున్నారు, మేము ఇస్తామని అంటున్నారు రైతులు. వాళ్ళకి న్యాయం చెయ్యి, ప్లాట్లు ఇంత మటుకి ఎక్కడ ప్లాట్ ఏడందో కూడా తెలియదు అని వాళ్ళు 29 గ్రామాలలో గోలగోలు చేస్తున్నారు. చంద్రబాబు అయితే బాగానే పరిపాలన బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇదే ఈ పూలింగ్ తీసుకోవటం వల్ల జనం ఆందోళనగా ఉంటున్నారు, మేమేమని. అమరావతి రాజధాని పూర్తి చేయలేడు అని చెప్పిన వైసీపీ వాళ్ళు అంటారండి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి గుట్టగాల్చి బురద చల్లాలగా. వైసీపీ వాళ్ళు ఎవరైనా అయితే రేపు వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అనుకో, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో ఒకటి బురద చల్లాలగా. నవరత్నాలు బాగున్నట్టు, ఏది బాగున్నట్టు అనుకోవచ్చు? నవరత్నాలు సూపర్ సిక్సే బాగుంది. గవర్నమెంట్ వల్ల ఇబ్బంది లేదు, కానీ ఈ భూముల వ్యవహారం కాడికి వచ్చేసరికి ఇప్పుడు ఆ రోజు సిఆర్డీ ఒప్పందం ఏంటి, 33,000 ఎకరాల రైతులకు సకల సౌకర్యాలు చేసి ప్లాట్లు ఇస్తామన్నారు. వాళ్ళకి అసలు ఏమిలా అందుట మా అత్తగారి పెనమాక అక్కడ మా వాళ్ళు పొలం ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మడి చనిపోతే డబ్బు కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి సౌకర్యాలు చేసి వాళ్ళకి ఒప్పందం ప్రకారం చేసి తర్వాత వస్తే మేము ఆలోచిస్తాం. అంతేగాని అలా కాకుండా వచ్చి ఇప్పుడు పొలాలు ఏమంటే ఇయడానికైతే మేమైతే ఇష్టం లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఘాటు నిర్ణయం అంటే ఇప్పుడు వాళ్ళు చేయకుండా మళ్ళీ రేపు మేము చేయాలండి. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఇంతమందికి ఏం చేయాల అందుంటే మచ్చగాత పెనమాక పొలం ఇచ్చి ఉన్నారు. వాళ్ళు పడితే ఇబ్బంది నేను చూస్తున్నా సొంతంగా, నేను అల్లుడు కాబట్టి. మరి ఇంక వాళ్ళు చూస్తాను, మళ్ళీ నేను ఇచ్చి నేనేం చేయాలి? ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను అప్పుడు వాళ్ళు పడే ఇబ్బంది నేను చూస్తున్నా కదా అక్కడ పోయి. అందువల్ల వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి చేస్తామని చేసి వస్తే మాకు ఇబ్బంది ఏమి. మేము కాదని అంటలా ఇస్తాం, వాళ్ళకి చేయకుండా వచ్చాడు ఇదే వాళ్ళకి చేయకుండా ఆందోళన పెట్టించుకుని మమ్మల్ని అడిగితే మేము ఎట్టిస్తాము, అది పరిస్థితి. దానికి అంతేగానే అభివృద్ధికి వ్యతిరేకమని కాదు, వాళ్ళకి చేసి వాళ్ళకి ఇస్తామన్నది ఇచ్చి వాళ్ళకి చేస్తామని చేసి మళ్ళీ రావాలి. అవి చేయకుండా వచ్చి మేము ఆడదాది నీడ దేశం ఏం తీసుకుంటామంటే ఎట్టా? ఇప్పుడు జనానికి ఏమే చేసిపోతుంది. నేను 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం కరుడు కట్టిన వాళ్ళని, కానీ ఫలితం ఏముంది? ఇప్పుడు పక్కన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకొని అమ్ముకోవడానికి అని అడుగుతున్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఎట్టది అభివృద్ధి చేసి రా, ఎంతవరకు తీసుకుని అంతవరకు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ గవర్నమెంట్ అసలు పేరు ఎత్తకూడదండి. అతను ఏం చేయలేదు, చేయకపోగా ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టపెట్టాడు, ప్రజలను నష్టపెట్టాడు. చాలా ఇబ్బందులు పాలయ్యారు. జనం దడుచుకొని భయపడి అల్లాడు ఆకుల మీద చచ్చిపోయారు. కొద్దివాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు, దడుచుకున్నారు బజార్కి రావడానికి. ఈ గవర్నమెంట్లో స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం మొత్తం అమలు జరిపారు. గవర్నమెంట్ నెంబర్ 1గా ఉంది, పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా, హాయిగా, నీతి నిజాయితీగా జాగ్రత్తగా బతుకుతున్నారు. అమరావతి పూర్తి చేస్తారు, సెకండ్లో చేస్తారు. ఇలా గూగుల్ కంపెనీ వచ్చింది తమిళనాడు సుందర పిచ్చే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే ఎదురు తిరిగి మన గూగుల్ పెట్టాడంటే సామాన్యమైన పని. అది అందరికి తెలుస్తుందా? చదువుకున్న వాళ్ళకో, ఉద్యోగస్తులకో, కొంచెం జ్ఞానం గల వాళ్ళకి, రాజకీయ పరిజ్ఞానం గల వాళ్ళకి తెలుస్తుంది. మరి అటువంటి కంపెనీలు వచ్చినట్టు సామాన్యమైన కంపెనీలా? మన రాష్ట్రానికి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఎంతమంది ఉద్యోగస్తులు బతుకుతారు? ఎంత హాయిగా ఉంటుంది? ఎన్ని వేల మంది వచ్చి పడతారు మన రాష్ట్రం మీద? ఎంత డెవలప్ అయింది? ఇన్కమ్ ఎంత ఉంటుంది? సామాన్యమైన పని అది. గవర్నమెంట్ ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ వాళ్ళిద్దరు కావటంలో మంచి చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉండబట్టి వాళ్ళు ప్రపంచ దేశాలు తిరిగి, ఇతర రాష్ట్రాలు తిరిగి, ఎక్కడెక్కడ ఉన్న పెట్టుబడిదారులందరిని చూసుకొని మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు బతకటానికి, ఈ ఉద్యోగాలు రావటానికి, ఈ మన ఏరియా డెవలప్ కావటానికి, మరి ఈ రైల్వే సంస్థలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మరి బందరు, ఈ వాయు మార్గం, ఇది సముద్ర మార్గాల్లో పోర్టులు కానీ, సామాన్యమైన పనులు అవి రావాలంటే ఒక కంపెనీ పెట్టాలంటే కంపెనీలో సరుకులు ఏదైనా ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి అయినటువంటి సరుకు రవాణా ఉండాలి. రవాణా ఉంటే వాయు మార్గం ఉండాలి, సముద్ర మార్గం ఉండాలి, రోడ్డు మార్గం ఉండాలి. ఆ కంపెనీ పెట్టాలంటే వాటర్ అవసరం, విద్యుత్ అవసరము, ప్రజల అవసరము, కార్మికుల అవసరం, ఉద్యోగస్తుల అవసరం, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అది ఒక చంద్రబాబు, లోకేష్ వల్ల అయింది, కానీ ప్రపంచంలో ఎవడోళ్ళ కాదు. ఈ ఆంధ్రాలో మన ప్రపంచ దేశాల్లో కూడా మన చంద్రబాబుకున్న నాలెడ్జి ఎవడకలేదు. గ్యారెంటీగా ఆవర్షం చేస్తుంటే 100 క్రేన్లు ఒకటి ఆవర్షం చేస్తుంటే బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. కాగితం ఏంటంటే డబ్బు లేదు కాబట్టి
చేయలేకపోతున్నాడు. మరి ఆ డేడ ఇతర దేశాలు పోయి డబ్బు ఏదో ఒకటి తీసుకొని వచ్చి డెవలప్ చేయాలని చూస్తున్నాడు ఆయన. మొన్న ఈ మధ్య అనవసరంగా ఆ ఉన్న భూమిని భూమి ఏదో ఒకటి చేసి డెవలప్ చేసినట్టయితే ఇటు మిగతా 40,000 ఎకరం 70,000 ఎకరం తీసుకున్నా ప్రశాంతంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకేం చేయాల్సింది చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ మన భూమిని తీసుకుంటున్నాడు ఏందా, మరి మనకి ఏదన్నా ఇబ్బంది పెడతాడేమో చేస్తాడేమో అనే దాని మీద ఇప్పుడు ఇవ్వద్దని అనుకుంటున్నారు. ఏంటంటే మరి భూమి లేకుండా మరి ఆయన డబ్బులు మరి ఎంతవరకు చేస్తాడో ఎంతవరకు డెవలప్ చేస్తాడో మనం చూడాలి. సూపర్ 6 నవరత్నాలు కంపేర్ చేసుకోవచ్చా ఒకటి దానికి దీనికి ఏమన్నా? నవరత్నాలు అవి వేరు, అదేమో తిన్నాం, ఇది తినబోతున్నాం. తిన్నాం కాదు చేయలేదు పెట్టలేదు అని అనకూడదు. ఆయన నిజం చెప్పాలంటే ఇవాళ పల్లెటూరులో ఆనాడు నెలకు ఒక పథకం కొట్టాడు. నెల రాగానే అన్ని షాపులు కొట్లు గిట్లు సాగినాయి. ఎట్లంటే ఒక అమ్మ ఉంది పట్టీలు కొనుక్కుంటుంది, ఒక అమ్మ ముక్కు పేసరు కొనుక్కుంటుంది, ఒకడు కరెంట్లో ఫ్యాన్ కొనుక్కుంటాడు, ఇంకొకడు ఇంట్లో సున్నం కొట్టించుకుంటాడు, ఇంకొకడు చీరలు కొనుక్కుంటాడు. అట్లా అన్ని వ్యాపారాలు నెలకు ఒకడు కొట్టాడు కదా, అప్పుడు జరిగింది. ఇప్పుడు ఇలా ఈ కొట్టుడు లేదు ఏమీ లేదు, చప్పగా పడిపోయింది. కారణం ఏముంది, ఆ రోజు ఆయన గెలిపించాం, ఈ రోజు ఆయన గెలిపించాం. ఆర్థిక ఇబ్బంది కారణం. జగన్ టైంలో అయినా ఆర్థిక ఇబ్బందే, చంద్రబాబు టైంలో అయినా ఆర్థిక ఇబ్బంది. కొత్తగా రాజధాని శీలాము, మరి పొలం ఉంది, మరి అమ్ముకోవడానికి వీలు లేదు. అమ్మితేనేమో మరి అప్పుడు అమ్మడానికి వీలు లేదని అదేదో టెక్నికల్ పాయింట్లు వస్తున్నాయి కదా. అందువల్ల తప్పితే ఇదిగో హైదరాబాదు 30-40 ఏళ్ళకి డెవలప్ అయిందయా. మన అంతా మొన్న వచ్చింది. ఇప్పుడే ఒకేసారి పెద్ద నీకు రాజధాని ఇవ్వాలని ఎట్టవుద్ది? అబ్బాయి పుట్టగానే పెద్ద అవుతాడా? 10 ఏళ్ళు పట్టుద్ది. ఎమ్మెల్యే మీద ఇక్కడ అసంతృప్తి ఉందా? మా ఊళ్ళో కొంతమంది మాట అంటున్నాడు, అది వేరే. ఇంకా మిగతా ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఎక్కడ డెవలప్ అవుతుందో ఏందో నాకు తెలియదు ఎమ్మెల్యే గురించి. మా ఊళ్ళో కొంతమంది మాట అంటాడు, అసలు కొంతమంది తెలియదు, అసలు కొంతమంది ఆయనకి తెలియదు. ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటాడిగా మనకు వేయాలండి అన్నావు, అయిపోయింది. ఇక ఆయన ఆ 3, 4, 5 తప్పితే మిగతా వాళ్ళు ఆయనకి తెలియదు, ఆయనకి ఈ జనం తెలియదు. గవర్నమెంట్ బాగానే ఉందండి. మా ఎమ్మెల్యే గారు ఎంతవరకు పొలం నట్ట పోయింది, ఎంతవరకు కనపడలా. అసలు పొలాలకు లేదు రాలా. ఆ రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి, రోజుకి ఎంతోమంది పడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉందండి. పెద్ద ఎమ్మెల్యే రాకపోతే మటుకే బాగుండదు. ఈసారి కాకపోయినా ఈసారి కానీ ఎప్పుడైనా అడుగుతాం వస్తే అడిగే పరిపాలన బాగానే ఉంది. ఎమ్మెల్యేనే రావట్లా. వాళ్ళు బాగానే చేస్తున్నారు, వీళ్ళు లాగం చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు, ఈ లాగం చేస్తున్నారుగా. ఏది ఇంతవరకు వరదపోయి ఎన్నాలండి, వరదపోయి ఎన్నాళ్ళు వచ్చారా? రాలేదు కదా. ఒకసారి మాతో రోడ్డు బొమ్మను వాళ్ళు కారు వేసుకొని చూద్దాం, రారు కదా. ఆ పంట నష్టం రాయమనండి మాకు ఎంత కొంత. అన్నీ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేనే మాకు కాపాడతలా. తెనాలి శ్రవణ్ కుమార్. ఏందో మరి రాట్లా ఆయన. చూద్దామని ఎప్పుడన్నా చూద్దామంటే ఇంతవరకు కంటి కాపాడతలా మాకు. ఆ ఎలసినప్పుడు వచ్చాడు 4 సార్లు. మొన్న అక్కడ డాబా కడతాం, బిల్డింగ్ కడతంటే వచ్చాడు, చూసాం. ఇంతవరకు లేదు మాకు అస్సలు లేదు. ఆ పంట పొలాలను చూపిద్దామంటే దండం పెట్టి ఆయనకి రాలా. ప్రభుత్వ పరిపాలన వైసీపీ పరిపాలన బాగుందా, ఇది బాగుంది? అబ్బాయి వైసీపీ పరిపాలన గుంతల రోడ్లు అయితే ఈ రోడ్లు వేసినా ఈ లారీలు 20-50 టన్నుల లారీలు పోతున్నాయి, రోడ్లు పగిలిపోతున్నాయి ఆగట్లా. అది నెమ్ము వర్షాలు ఎక్కువయ్యి రోడ్లు పగిలిపోయి రైతులు కాటిక ఈ పొలం కట్టి వరదపడింది చూడు దెబ్బ కాటి అదే కాటిక ఇదిగా ఉన్నారు కానీ ఏం లేదు. అంత కాటి రోడ్లు తెగిపోయి ఆడబడితే ఆడ వాళ్ళ సామాన్య వాళ్ళ కూరలు 7 వాగులు రోడ్లు మొత్తం కూలిపోయి ఆ తేడా తప్ప లేదు.